కాంగ్రెస్ బొగ్గు కుంభకోణంపై లోక్ భవన్ లో గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ భవన్ నుంచి లోక్ భవన్ కు బీఆర్ఎస్ బృందం వెళ్లింది. కేటీఆర్ హరీష్ల నేతృత్వంలో లోక్ భవన్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేరుకున్నారు. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, కాసేపటి క్రితమే లోక్ భవన్ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం లోక్ భవన్ కి చేరుకుంది. మరి కాసేపట్లో గవర్నర్ విష్ణుదేవ్ వర్మను కలిసి బొగ్గు కుంభకోణం సంబంధించిన సమగ్ర నివేదికను గవర్నర్ కి సమర్పిస్తారు. అటు సింగరేణిలో కుంభకోణంపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, ముఖ్యంగా సింగరేణిలో వేల కోట్ల ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటు చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనున్నారు. సింగరేణిలో జరిగిన అక్రమాలపై సంబంధించి పూర్తి వివరాలు అటు ఆధారాలతో సహా గవర్నర్ కు సమర్పించనున్నారు. సింగరేణి లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో జరిగిన భారీ కుంభకోణంలో ముఖ్యమంత్రి కావచ్చు, అటు వారి కుటుంబ సభ్యులు కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, వారికి సంబంధించిన ఇతర మంత్రులకు సంబంధించిన ఆరోపణలకు సంబంధించి వారికి వివరాలకు సంబంధించి కూడా పూర్తిగా ఒక సమగ్ర నివేదిక కూడా గవర్నర్ కు అందజేయనున్నారు. ఈ వ్యవహారంపై వెంటనే అటు తగిన చర్యలు తీసుకోవాలి, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కూడా అటు గవర్నర్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం వినతి పత్రం సమర్పించనుంది. ఇక మంత్రుల సంబంధించుకోవచ్చు, ముఖ్యమంత్రి సంబంధించుకోవచ్చు, అతిపెద్ద అవినీతి జరిగింది. గత 2 ఏళ్ల కాలంలో సింగరేణిలో అనేక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గత 10 ఏళ్ల సహాయంలో ఇటు సింగరేణి ఎంతో పురోగతి సాధిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో మొత్తం తిరోగమన దిశగా సింగరేణి వెళ్తా ఉంది. అటు ప్రైవేటు పరం చేసేందుకు కూడా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. దీంతో ఉద్యోగాలు తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించిన ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కూడా ఏర్పడతా ఉంది. ఖచ్చితంగా దీనిపై ఒక సమగ్ర దర్యాప్తు జరిపించాలి, బాధ్యులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వారికి అసలు ఈ సింగరేణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలు వెలుగులోకి రోజుకొకటి చొప్పున వెలుగులోకి వస్తున్నాయి, కానీ ఇంతవరకు కేంద్రంలో ఉన్న బీజేపీ దీనిపై ఎవరు కూడా మాట్లాడలేదు, కనీసం స్పందించలేదు. ఇప్పటికే నైని బొగ్గు గనులకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు సింగ్ సిబిఐ దర్యాప్తు కూడా కోరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ శాఖ చూస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంతవరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇక గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళి దీనికి సంబంధించి ఇంకా అవి మంత్రులకు కావచ్చు, ముఖ్యమంత్రికి సంబంధించి కూడా వారి పదవుల్లో కొనసాగే నైతిక బాధ్యత కూడా లేదు. ఖచ్చితంగా దీనిపై ఒక విచారణ జరపాలి. ప్రజలకు బొగ్గు కుంభకోణంలో జరుగుతున్న నిజాలు ప్రజలకు తెలియాలని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సింగరేణిని మళ్ళీ ఒక బంగారు బాటలో నడిపించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 10 ఏళ్ల కాలంలో ఎలాంటి అవినీతి మార్గం లేకుండా అటు అద్భుతమైన పురోగతి సాధిస్తే 2 ఏళ్ల కాలంలోనే పూర్తిగా ప్రైవేటు కాంట్రాక్టులను ఇన్వాల్వ్ చేయడం కావచ్చు, ఇటు సైట్ పేరుతో అక్రమాలు పాల్పడడం కావచ్చు, ఇదంతా కూడా ఒక రూల్స్ విరుద్ధంగా కూడా జరుగుతోంది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కూడా గవర్నర్ కలిసి బీఆర్ఎస్ ఫిర్యాదు చేయనున్నారు. రైట్ మహేష్, అక్కడంతా కూడా కనిపిస్తుంది కదా, సందడిగా ఉంది అక్కడ వాతావరణం అంతా కూడా. కాసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు ముఖ్య నేతలంతా కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక పెద్ద ఎత్తున కూడా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కూడా లోక్ భవన్ కి చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ బృందం వస్తున్న నేపథ్యంలో ఇక్కడ రాజ్ భవన్, లోక్ భవన్ ప్రాంతంలో కూడా భారీగా పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక సింగరేణి బొగ్గు స్కామ్ నుంచి బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా అటు ప్రస్తావిస్తూనే ఉంది. దీని స్కామ్ కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం దీనికి ఒక సైలెంట్ గా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఒక ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. కావాలని కేంద్రము రాష్ట్రము రెండు కూడా కుమ్మక్కై కూడా ఇదంతా కూడా ఇది స్కామ్ కూడా తెలిసి బయటకు వచ్చినా గానీ ఎలాంటి చర్యలు తీసుకోవడంపై కూడా బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఖచ్చితంగా ఇందులో ఈ సింగరేణికి సంబంధించి ఇతర బొగ్గు గనులకు సంబంధించి కూడా ప్రైవేట్ పరం చేసేందుకు కూడా కుట్రలు
జరుగుతా ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని తిప్పికొట్టాల్సిందే. తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన అవకాశాలు కావచ్చు, ఇతర అన్ని ఖనిజ సంపదకు సంబంధించి కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఉమ్మక్కై అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా దీనిపై ఒక సమగ్ర విచారణ జరపాలి. వేల కోట్ల అవినీతి ఇందులో జరిగింది అని సమగ్ర నివేదిక డాక్యుమెంట్స్ రూపంలో కావచ్చు, ఇతర అన్ని ఒక సమగ్ర నివేదిక రూపంలో కూడా గవర్నర్ కు అందజేసి దీనికి సంబంధించి కూడా విచారణ జరపాలని కూడా కోరనున్నారు. రైట్ మహేష్, థ్యాంక్ యూ.